ఓకే, సో వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఈ ఎక్స్పెరిమెంట్లో మనము కాపర్ సల్ఫేట్ తీసుకుంటున్నాం. ఆల్రెడీ కాపర్ సల్ఫేట్తో ఎప్పుడైనా ఏమైనా చేసామా? ఏ క్లాస్లో? 8th క్లాస్లో కాపర్ సల్ఫేట్తో చేసాము. దీనికి ఉన్న కామన్ నేము బ్లూ విట్రాయల్. సో ఇది కాస్త మనకు ఇది సాల్టే, వన్ ఆఫ్ ది సాల్ట్. సో బట్ యాక్చువల్గా స్పాచులాతోని మనం చేయాలి. సడన్గా మీరు స్పాచులా మర్చిపోయాము. సరే, ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్లో నేను ఇంత అవసరం లేదు, ఇంత తీసుకుంటే ఏమైతే అంటే హీట్ చేయడానికి మనకు స్పిరిట్ ల్యాంప్ ఉంది, బున్సన్ బర్నర్ లేదు కాబట్టి. సో స్పిరిట్ ల్యాంప్తో నేను ఇప్పుడు చేస్తున్నాను. హీట్ చేద్దాం. స్పిరిట్ ల్యాంప్ ఆన్ చేశాను. ఇప్పుడు దీన్ని మనము హీట్ చేద్దాం. ఓకే, టెస్ట్ ట్యూబ్ హోల్డర్ తీసుకోవాలి, బట్ నేను టాప్లో పట్టుకుంటున్నాను, ఏం కాదనుకొని. యాక్చువల్గా కొన్ని టెస్ట్ ట్యూబ్లు ఏమైతే అంటే ఇలా వేడి చేస్తే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా? బ్లాకా? వైట్గా కనిపిస్తుందా ఏమన్నా? ఎస్, అంటే ఇప్పుడు హీట్ చేస్తున్నప్పుడు డౌన్లో ఉన్న ఏమవుతుంది, ఇప్పుడు ఇది డౌన్లో కింద బాగా హాట్గా అయిపోతుంది కాబట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ లైట్గా వాటర్ మాయిశ్చర్ లాగా తడిగా కనిపిస్తుంది మీకు. ఓకే రైట్. సో అంటే ఇప్పుడు హీట్ చేస్తుంటే ఏమవుతుంది, దీంట్లో నుంచి వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుంది. కొంచెం ఎక్కువనే అయింది. రైట్, ఇప్పుడు ఇదంతా వైట్గా అయ్యేంత వరకు మనము హీట్ చేద్దాము. కానీ కొంచెం ఎక్కువ తీసుకున్నా నేను అనవసరంగా. సో అంటే ఇప్పుడు ఈ బ్లూ కలర్ అంతా డిజపియర్ అవుతుంది, బ్లూ అంతా డిజపియర్ అవుతుంది, తర్వాత కంప్లీట్గా వైట్గా చేంజ్ అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఇక్కడ బ్లూగా ఉంది కదా ఈ ఏరియా అంతా. నేను పని చేస్తాను. ఎక్కువైపోయింది, అదంతా హీట్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అందుకోసం ఏం చేశానంటే ఓన్లీ టెస్ట్ ట్యూబ్ వాల్స్కున్న దాన్ని మాత్రమే ఉంచేసాను. దీన్ని అంతా వైట్గా చేసేంత వరకు. వైట్గా ఎందుకు అవుతుంది అనుకుంటున్నారు మీరు ఇప్పుడు? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇంత ముందు లేదు, ఇదంతా వాటర్ కనిపిస్తుందా? ఈ వాటర్ డ్రాప్ అంతా అంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా ఏమైపోతుంది, ఇప్పుడు ఎవాపరేట్ అయిపోతుంది. సో అంటే నిజానికి టచ్ చేస్తేనేమో వెట్టిగా లేదు కాబట్టి, అంటే డ్రైగా ఉంది కాబట్టి మనం వాటర్ మాలిక్యూల్స్ లేవేమో అనుకుంటాం. కానీ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని ఎలా కన్ఫర్మ్ అయింది? ఇక్కడ వాటర్ అంతా ఎవాపరేట్ అయి బయటికి వెళ్తుంది, వాటర్ వేపర్ అంతా ఎవాపరేట్ బయటికి వెళ్తుంది. మళ్ళీ వాటర్ యాడ్ చేస్తే మరి ఎస్, మళ్ళీ వాటర్ డ్రాప్ కనుక దీనికి యాడ్ చేస్తే అది బ్లూగా చేంజ్ అవుతుందా? అంటే ఇంతకుముందు బ్లూ కలర్లో ఉంది కదా, వేడి చేయకముందు బ్లూ కలర్లో ఉంది. అప్పుడు మనం డ్రైగా ఉంది కాబట్టి మనం ఏమనుకున్నాము, దీనిలో వాటర్ మాలిక్యూల్స్ లేవేమో అనుకుంటాం. కానీ బ్లూగా ఉన్నప్పుడు వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయా లేదా అనేది అర్థం అవ్వడం కోసం ఇక్కడ మనం ఏం చేసామంటే, ఈ బ్లూగా ఉన్నప్పుడు మనం దీన్ని హీట్ చేస్తున్నప్పుడు వాటర్ అంతా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ వాటర్ అంతా దీంట్లోంచి బయటకు వచ్చేస్తుంది. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ద బ్లూ కలర్ ఇస్ డిజపియర్డ్. సరే, అంటే ఇప్పుడు ఇంతకుముందు బ్లూగా ఉన్నప్పుడు దీని లోపల వాటర్ ఉంది. దేంట్లో? ఈ క్రిస్టల్స్లో. ఈ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్లో ఇంతకుముందు బ్లూ కలర్లో ఉన్నప్పుడు దీనిలో వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. మనం ఒక మాలిక్యూల్లో 5 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నట్టుగా రాసుకున్నాం. ఇప్పుడు ఆ వాటర్ మాలిక్యూల్స్ ఎవాపరేట్ అయిపోయాయి, అందుకే అది వైట్గా అమ్మాయింది. మళ్ళీ దీనికి వాటర్ యాడ్ చేస్తే బ్లూగా మారాలి. కానీ మనం యాడ్ చేసేది నిజంగా దీంట్లో నుంచి ఎన్ని రిమూవ్ అయ్యాయో అన్ని యాడ్ చేయం. మనం ఎక్కువ అంటే మనం ఎగ్జాక్ట్లీ ఎన్ని రిమూవ్ అయ్యాయో అన్ని కౌంట్ చేసి మనం యాడ్ చేయం. ఎక్కువ డ్రాప్స్ యాడ్ అవుతాయి. మీరు వన్ ఎగ్జాంపుల్, ఒక డ్రాప్ యాడ్ చేసినా క్రోర్స్ ఆఫ్ మాలిక్యూల్స్ యాడ్ అవుతాయి, అట్లీస్ట్ ల్యాక్స్ ఆఫ్ మాలిక్యూల్స్ అయినా యాడ్ అవుతాయి. బట్ ఇప్పుడు మనం రిమూవ్ చేసిన మాలిక్యూల్స్ కంటే యాడ్ చేసిన మాలిక్యూల్స్ ఎక్కువ ఉంటాయి. సో సరే, ఇప్పుడు మళ్ళీ వాటర్ కనుక యాడ్ చేస్తే అది బ్లూ అయితే
దాని మీనింగ్ ఏంటిది? దాంట్లో ఇంతకుముందు వాటర్ మాలిక్యూల్స్ నిజంగా ఉన్నాయి, కానీ ఉన్నప్పుడు అది ఏమైంది? డ్రైగానే ఉంది, కనిపించడం మాత్రం డ్రైగానే ఉంది. బట్ అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటిది ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఫార్ములాలో వాటర్ మాలిక్యూల్స్ కనిపిస్తాయి కానీ అది చూడడానికి మీకు వెట్గా ఉండదు, టచ్ చేసినప్పుడు వెట్గా ఉండదు, డ్రైగా ఉంటుంది. అయితే మీరు ఇప్పుడు అనొచ్చు, మరి వాటర్ ఇప్పుడు ఒకవేళ డ్రాప్ యాడ్ చేస్తే ఇది బ్లూ అయింది, మరి ఆ బ్లూ అయినప్పుడు టచ్ చేస్తే మరి వెట్గా ఉంది కదా సార్? మీరు వాటర్ ఎక్కువ యాడ్ చేశారు కాబట్టి వెట్ అయింది. వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే వెట్ అవుతుంది. మనం ఎగ్జాక్ట్లీ ఎన్ని మాలిక్యూల్స్ రిమూవ్ అయ్యాయో అన్నీ యాడ్ చేయం కదా. సో మనం కాస్త ఎక్కువ డ్రాప్స్ పడే ఛాయిస్ ఉంటుంది కాబట్టి మీకు అది ఎప్పుడు వెట్గా మారుతుంది. సరే, ఇప్పుడు నిజంగా బ్లూ వస్తుందా లేదా అనేది కూడా చూద్దాము. ఈ కొద్దిదానికే ఇంత సమయం పడుతుంది, అది కూడా ఉంటే ఇంకో టైం ఎక్కువ పట్టేది. సో టోటల్లీ బ్లూ కలర్ డిజపియర్డ్. అంటే నిజానికి ఇప్పుడు అది కాపర్ సల్ఫేటే, కానీ ఇప్పుడు దాంట్లో ఏం మిస్ అయింది? ఓన్లీ ఆ 5 వాటర్ మాలిక్యూల్స్ మాత్రమే మిస్ అయిపోయాయి. మీరు ఎక్కడెక్కడ బ్లూగా ఉందో నేను అక్కడ ఇట్లా హీట్ చేస్తున్నప్పుడు అంతా వైట్ అయిపోతుంది. అండ్ మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ వాటర్ అంతా వస్తున్నాయి కిందికి. అక్కడ మీరు దీంట్లో అబ్జర్వ్ చేస్తే దీంట్లో వాటర్ అంతా కనిపిస్తుంది కదా. సో అంటే ఇప్పటి వరకు దీంట్లో ఈ కాపర్ సల్ఫేట్లో వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని అర్థం. సరే, ఇక నేను జస్ట్ ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసేటప్పుడు చాలా తక్కువ వాటర్ యాడ్ చేసే విధంగా యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేస్తే మరి అది ఏమవ్వాలి? మళ్ళీ బ్లూగా మారాలి. సో అది అవుతుందా లేదా మనం చెక్ చేద్దాము మన రిజల్ట్. లేదంటే ఇంకొకటి కూడా అవ్వాలి. ఏమవ్వాలి? ఇంకొకటి వీలైతే అది కూడా చూద్దాము, బట్ టైం టేకింగ్ అవుతుంది. అంటే దీన్ని ఇంకొక ట్యూబ్ తీసుకొని దాన్ని కూడా అలాగే బాయిల్ చేద్దాం, వైట్ హీట్ చేద్దాము. చేసి వైట్గా అయ్యేంత వరకు మనము ఇలానే చేసి దాన్ని ఒక 2 రోజులు బయట పెట్టాలి. మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకొని 2-3 డేస్ తర్వాత ఏమవ్వచ్చు? ఎస్, అది కూడా ఒక ట్రై చేద్దాం. ప్రజెంట్ అయితే దీనికైతే ఇప్పుడే మనం వాటర్ యాడ్ చేద్దాము. సరే, ఈ స్పిరిట్ ల్యాంప్ కాబట్టి ఇంత టైం పడుతుంది, అందుకే మనకైతే దేంతో చేయమన్నాడు? బున్సెన్ బర్నర్తో చేయమన్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే చాలా లిటిల్గా మనం వాటర్ యాడ్ చేయాలి. ఈ బీకర్తో అయితే ఎక్కువ అవుతుందని నేను టెస్ట్ ట్యూబ్తోనే, సరే ఇది ఏం పర్వాలేదు, ఏ వాటర్ అయినా ఏం కాదు. జస్ట్ లైట్గా ఒక డ్రాప్ బై డ్రాప్గా యాడ్ చేస్తే బాగుంటుంది. దానికి డ్రాపర్ తీసుకొస్తే బాగుండేమో, మనం డ్రాపర్ తీసుకురావడం మర్చిపోయాం. ఏమొచ్చింది? మళ్ళీ బ్లూ కలర్ వచ్చింది. నిజానికి ఇంత హాట్గా ఉంది, దీని మీదే మనం వాటర్ యాడ్ చేస్తే అప్పుడప్పుడు గ్లాసెస్ బ్రేక్ అవుతాయి. హీట్ ఎక్స్పాన్షన్లో డిఫరెన్స్ వల్ల మీకు మళ్ళీ గ్లాసెస్ బ్రేక్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. సో సరే, మనకైతే ఏం కాలేదు. సో అంటే యాక్చువల్గా ఎంతమంది బ్లూగా ఉంది కదా, మరి ఎంతమంది బ్లూ ఉన్నప్పుడు దాంట్లో ఏ వాటర్, ఎందుకు ఆ బ్లూ కలర్ ఉంది? వాటర్ మాలిక్యూల్స్. మళ్ళీ ఎందుకు వైట్ అయింది? హీట్ చేస్తే వాటర్ ఎవాపరేట్ అయిపోయింది. మళ్ళీ బ్లూ ఎందుకు వచ్చింది? అంటే యాక్చువల్గా మరి మీరు ఒకసారి దీన్ని, ఈ బ్లూ కలర్ ఉంది, ఈ కాపర్ సల్ఫేట్ ఇక్కడ బ్లూ కలర్లో ఉంది, దీన్ని మీరు వచ్చి మీ చేతిలో ఒకరు పోసుకోండి. మీకు వెట్గా అనిపించిందా డ్రైగా అనిపించిందో చెప్పండి. కమ్ ఎనీవన్, ఒకరు రండి, ఎవరైనా చేతిలో పోసుకొని మళ్ళీ దీంట్లో పోసేసాయి. ఇప్పుడు సరే, ఇక్కడ మరి ఇది ఏదది, ఇది ఇప్పుడు మీరు కనుక చేతిలో పోసుకుంటే వెట్గా అనిపిస్తుంది, బట్ నేను చాలా తక్కువనే యాడ్ చేశాను. ఇది కూడా పోసుకోవచ్చు. నీకు ఇది ఈ చేతిలో ఇది పోస్తాను. ఎలా ఉంది? తడిగా ఉందా? ఓ సార్, రైట్, గట్టిగా చెప్పు, ఏమైందా? ఎస్, ఇది వస్తుందో రాదో, లేదంటే దీన్ని ఆరిన తర్వాతనైనా వస్తుంది. రైట్, ఇది కూడా నేను పోస్తున్నాను చేతిలో, కొంచెం కాలుతుందేమో, పర్వాలేదు. ఇది ఎలా ఉంది? మీరు చూడండి, ఇది కూడా డ్రైగానే ఉంది. నీకు చాలా తక్కువ వాటర్ యాడ్ చేశాను, ఇది కూడా డ్రైగానే ఉంది. అంటే నిజానికి ఫార్ములాలో వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి కానీ, బట్ యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ ఏ వెట్గా ఏమి ఉండదు. అంటే ఇప్పుడు మీకు ఏమనిపించాలి? చాలా సాల్ట్స్ డ్రైగా ఉంటాయి కానీ దాంట్లో వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి.
సో మీకు చూడడానికి డ్రైగా అనిపిస్తుంది, బట్ చాలా మాలిక్యూల్స్లో, చాలా సాల్ట్స్లలో మీకు వాటర్ కొంత ఉంటుంది, కొన్ని మాలిక్యూల్స్ అయితే దాంట్లో ఉంటాయి. సో ఇప్పుడు ఇది కూడా మీకు డ్రైగానే ఉంది, మీరు కూడా వచ్చి టచ్ చేయండి. వీలైతే అవసరమైతే అది వేరే వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ చేసి ఇంకొకరు వచ్చి దాని చేతిలో పోసుకొని చూడండి, మీకు కూడా తెలుస్తుంది అది నిజంగా డ్రైగా ఉందా వెట్గా ఉందా. ఇది మాత్రం వెట్గానే ఉంది, ఎందుకంటే కొంచెం నేను తక్కువనే వాటర్ యాడ్ చేస్తాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నా చేతికి తడి ఏమి తాకట్లేదు. ఒకరు నీకు తడిగా ఉందా వెట్టిగా ఉందా అది చెప్పు. వెట్టిగా ఉందా డ్రైగా ఉందా? డ్రైగా ఉంది. డ్రైగా ఉందంటే దాని అర్థం ఏంటి? మరి వాటర్ యాడ్ చేసా కదా, ఇప్పుడు దీనికి ఎందుకు బ్లూ అయింది? ఇది వాటర్ యాడ్ చేసినాయి. ఇప్పుడు చెప్పండి, ఈ వాటర్ మాలిక్యూల్స్ ఇన్ని కనిపిస్తున్నాయి, కానీ నిజానికి ఇది ఎలా ఉంటుంది? డ్రైనా బెట్టా? డ్రైగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. బట్ యాక్చువల్లీ మనం ఈ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ రిమూవ్ చేసాం, మళ్ళీ వాటర్ యాడ్ చేసాం. ఓకే, ఇది ఎక్స్పెరిమెంట్ కన్క్లూజన్. ఓకే, రైట్.